హాయ్ హలో అందరు బాగున్నారా? ఈరోజు మేము నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చేసాం. ఇంత ఆలస్యంగా వచ్చారు, ఇంకో వారంలో వేసిన టెంటులు కూడా పీకేయబోతున్నారు. ఇంకా మీరేం చూపిస్తారనుకుంటున్నారా? చెప్తా. దానికి అంబుజా సిమెంట్ అంత బలమైన కారణం ఉంది. అది లోపలికి వెళ్ళాక చెప్తా. ముందు మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మన ఎంట్రన్స్ టోల్ గేట్. ఒక్కో తలకాయకి 50 రూపాయలు తీసుకున్నారు. అదే 5 years లోపు ఉన్న చిన్న తలకాయలు ఉంటే వాటికి ఫ్రీ. మనకు కూడా ఫాస్టాగ్ స్టిక్కర్స్ వేస్తే బాగుండు, ఇంకా ఫాస్ట్గా పోవచ్చు. బహుశా నెక్స్ట్ ఇయర్ పెడతారేమోలే. ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? పిల్లలకు కూడా 50 రూపాయల. అసలు ఏంటండి ఈ అరాచకం? అసలు మనం లోపలికి వెళ్తే కదా వీళ్ళ బిజినెస్ జరిగేది. లోపల ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి? అక్కడ మనం కొనుక్కోవాలిగా. ఏం చేస్తాం, మన డిమాండ్ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది వ్యాపారం. లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ పెద్ద చౌరస్తా ఉంది, కానీ ఎటు పోవాలో అర్థం కావట్లేదు. తూర్పు ముఖంగా వెళ్తే శుభం కలుగుతుందని ముందుగాటే మా ప్రయాణం మొదలు పెట్టాం. ఆగమ్మా, ఇక్కడేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటివి? నైట్ డ్రెస్సులు. అదేనండి, పైనుండి కింద వరకు ఒకే రంగులో యూనిఫామ్లో ఉంటాయి కదా, అవే ఇవి. ఈ వైట్ డ్రెస్ బాగుంది, కానీ మా అంచుగాడు కనుక వేస్తే 2 daysలో బండలు దుడిసే బట్టల కన్నా దారుణంగా చేస్తుంది. ఈ నైట్ డ్రెస్సుల కాస్ట్ 600 పెట్టారు. ఇక్కడ బేరం బాగా ఆడాలి, కానీ ఆ విషయంలో మనం బాగా వీక్. కానీ రమేష్కి బాగా వచ్చు. రమేష్ ఆడే బేరం సాలెపురుగులో దారం ఒకటే, సాగటమే కానీ ఆగటం ఉండదు. ఇక్కడ లేడీస్ వేర్ షాప్లే ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి మన వీక్నెస్ తెలిసిపోయినట్టుంది. పాపం రమేష్ కోసం ఏమీ లేవు. బోతద్దం పెట్టి వెతికినా మెన్స్ వేర్ షాప్లే లేవు. ఇక్కడ 10 రూపాయల వస్తువు నుండి 10 లక్షల రూపాయల వస్తువు వరకు అన్నీ దొరుకుతాయి. అందుకే ఇంత ఫేమస్ ఇది. అసలు మన తెలుగు రాష్ట్రాల నుండే కాదు, దేశ విదేశాల నుండి కూడా వస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు జరిగే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం హైదరాబాద్ వాళ్ళైతే చాలా ఎదురు చూస్తారు. ఇక్కడికి వస్తే అసలు టైమే తెలీదు. ఓపిక ఉండాలి, కానీ ఒక రోజు మొత్తం చూసినా ఇంకా మిగిలే ఉంటుంది. మేము ముందే వెళ్ళడం వల్ల కాబోలు షాప్ వాళ్ళు రాత్రి పట్టిన దుమ్ము ధూళి దులుపుకుంటున్నారు. ఇప్పటి వరకు నేను చూసిన దానిలో ఈ షాప్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అందుకే మన షాపింగ్ ఎక్కడి నుంచే మొదలు పెడదాం. ఇది ఒక కాస్మెటిక్ షాప్ అనుకుంటా. చాలా కలర్ఫుల్గా ఉంది. అందులోనూ లిప్స్టిక్స్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. నేను ఒక లిప్స్టిక్, కాంపాక్ట్ పౌడర్, ఐబ్రో పెన్సిల్ తీసి పక్కన పెట్టాను. ఇక్కడ నెయిల్ పాలిష్లు చూసారా, ఎన్ని కలర్స్ ఉన్నాయో. అసలు ఏవి తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యాను. నేను రీసెంట్గా తీసుకున్న కొన్ని శారీస్కి మ్యాచింగ్ కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ నా శారీస్ అన్నిటికీ మ్యాచింగ్ కలర్స్ దొరికేశాయి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి, లేని కలర్ అంటూ లేదు. నా ఎదురుగా కనిపిస్తున్న ఈ ఎల్లో కలర్ డ్రెస్సులన్నీ నార్త్లో ఎక్కువగా హల్దీ ఫంక్షన్స్కి వేసుకుంటున్నారు. ఇప్పుడైతే మన తెలుగు స్టేట్స్లో కూడా వేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ షాప్నైతే వీటి కోసమే పెట్టినట్టున్నారు. నేను ఇక్కడ ఒకటి గమనించాను. ఈ లైన్లో ఉన్న షాపులన్నింటిలో ఒకే రకమైన చికెన్ కారీ కుర్తీస్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఈ చికెన్ కారీ కుర్తీస్ చాలా ఫేమస్. బహుశా వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్ వాళ్ళు అనుకుంటా. మన వాళ్ళు కూడా ఈ మధ్య ఇవి వేస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాటికి లైనింగ్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. మన వాళ్ళైతే ఇవి అంతగా ఇష్టపడరేమో. ఇవన్నీ వుడెన్ డెకరేటివ్ ఐటమ్స్. హోమ్ ఇంటీరియర్లో డెకరేషన్కి ఇవి బాగా సూట్ అవుతాయి. వీటికి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం వింటేజ్ లుక్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ హ్యాండ్మేడ్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే మేము కూడా ఇలాంటివే కొనుక్కుంటాం. ఇక్కడ కొన్ని హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఇంట్లో పెట్టుకునే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇవన్నీ చేత్తో తయారు చేసిన ఫ్లవర్ వాజులు. అలాగే ఈ ఫ్లవర్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇంట్లో మనకి డెకరేషన్కి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ. అబ్బబ్బా, ఇవి చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. వీటిని చూస్తూ అస్సలు ముందుకు కదలబుద్ధి కావడం లేదు. మంచిగా ఇంట్లో వీటిని కనుక పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏం చేస్తాం, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ఇలా రోడ్డు మిడిల్లో నిలబడి చూడడం తప్ప కొనలేం.
కొనాలంటే ముందు ఇల్లు ఉండాలిగా. వీటిని చూడండి, వుడ్తో చేసిన రకరకాల ఐటమ్స్, గరిటెల దగ్గర నుండి ఎలిఫెంట్ వరకు అన్ని రకాలున్నాయి. మాకు ఈ ఎగ్జిబిషన్లో ఈ డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొంటాము. ఈ ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఇక్కడ డైనింగ్ టేబుల్స్, సోఫాస్, టీపాయ్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయి. డబ్బులుంటే ఒక లారీ పెట్టి తీసుకొని పోవాలనిపిస్తుంది. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. చూస్తుంటే కొన్ని వందల మోడల్స్లో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అన్ని సైజుల్లో అన్ని కలర్స్లో ఉన్నాయి. పిల్లల కోసం బ్యాగ్స్ కొందామంటే ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు, అన్ని మోడల్స్ ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి మా చెల్లి వాళ్ళని కూడా తీసుకొస్తాను. వాళ్ళకైతే ఇలాంటివి బాగా నచ్చుతాయి. ఈ లైన్లో అన్ని రకాల బ్యాగ్స్, లెదర్ ఐటమ్స్ ఒకే చోట ఉన్నాయి. రమేష్ని లెదర్ బెల్ట్ తీసుకో అంటే వద్దు, మొన్ననే డీమార్ట్లో కొన్నా, అది దాదాపు 5 years వస్తుంది అన్నాడు. నిన్ను మైకల్ జాక్సన్ కూడా మార్చలేడులే అనుకున్నా. ఇవన్నీ చూశాక ఒకటి బాగా అర్థమైంది. అదేంటంటే ఏం లేదు, బాగా పైసలు ఉండాలి. అదే మన దగ్గర బాగా పైసలు ఉన్నాయనుకో, ఇక్కడ ఉన్నవన్నీ చూస్తూ ఊరుకోం, ఒక్కొక్కటి బండిలో వేస్తూ పోతుంటాం. మొత్తానికి ఇక్కడున్న షాప్లో అన్షుకి, అక్కికి బ్యాగులు నచ్చాయి. ఇప్పుడు బాగా బేరం ఆడాలి. రమేష్కి నా టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యా. బ్యాగులు ఎంత అని వాళ్ళని అడిగాను. ఒక్కోటి 350 రూపాయలు, రెండైతే 650కి ఇస్తామన్నారు. అయితే 600కి 2 ఇవ్వండి అని తీసుకున్నా. అమ్మయ్య, నా లైఫ్లో ఫస్ట్ టైం బాగా బేరం ఆడాను. కానీ రమేష్ మాత్రం అసలు ఏం ఆడావు నీ మొహం అని కోప్పడ్డాడు. చెప్పండి ఫ్రెండ్స్, బాగా బేరం ఆడలేదా? ఇక్కడ చూడండి, కర్టైన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఎంత బాగున్నాయో. ఇలాంటి షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్లో బోర్డుని గమనించారా? 3 బెడ్షీట్స్, 6 పిల్లో కవర్స్ 1000 రూపీసే అంట. మంచి డీల్ కదా. ఇంక ఇదైతే మొత్తం లేడీస్ వేర్ అనుకుంటా. మందే ఇదంతా. చూసారా? రండి రండిరా రండిరా రండి అని మనల్నే పిలుస్తున్నట్టున్నాయి కదా. అసలు లెఫ్ట్ సైడ్ ఉన్నవి చూడాలో, రైట్ సైడ్ ఉన్నవి చూడాలో అర్థమే కావట్లేదు. అటు ఇటు చూసి నా మెడ కూడా నొప్పి పుడుతుంది. ఇక్కడ కొన్ని పేస్టల్ కలర్స్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అనుకుంటా, చాలా యూనిక్గా స్టైల్గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న స్ట్రీట్ని చూడండి, ఎన్ని మోడల్లో డ్రెస్సులు ఉన్నాయో కదా. మామూలుగా అయితే ఇన్ని మోడల్స్ని మనం షాప్లో చూడాలంటే సిటీ మొత్తం వెతకాలి, అయినా దొరుకుతాయనే గ్యారంటీ ఉండదు. మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కొంత మనీ సేవ్ చేసుకొని ప్రశాంతంగా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వస్తే మనకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియా మొత్తం తిరిగినా మీరు ఇన్ని ఐటమ్స్ని చూడలేరు. అందరూ అంటుంటే అంత షో అనుకున్నా, కానీ చూస్తే తెలిసింది ఇక్కడ ఎంత స్టఫ్ ఉందో. ఇప్పుడు ఇంకా టైం అవ్వలేదు కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది. అదే ఈవినింగ్ కనుక చూస్తే ఫుల్ రష్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది వస్తారు ఈ ఎగ్జిబిషన్కి. అందుకే ఇందులో షాప్ కోసం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎగబడతారు. ఇక్కడ షాపులకి ఎంత డిమాండ్ ఉంటుందంటే ఒక్క నీలోఫర్ కాఫీ షాప్ వాళ్ళే 90 లక్షలు వేలం పాడారంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా పిస్తా హౌస్ వాళ్ళైతే 60 లక్షలకు తీసుకున్నారు. ఏంటో ఇది కేవలం 45 రోజుల కోసం ఇంత డబ్బు. అదే మనం అయితే వాటిని వడ్డీకి ఇచ్చి హాయిగా తిని ఫోన్లో రీల్స్ చూసుకునేవాళ్ళం. నాకు ఐడియా తక్కువ లేదండి. అందుకే మనం ఇలా ఉన్నాం, వాళ్ళు అలా ఉన్నారు. అది వేరే మ్యాటర్ అనుకోండి. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ కార్ పార్కింగ్ లోపల 700, ఆటోకి 500, బైక్కి 200. చూసారా, అన్నీ ఒక చోట దొరుకుతాయి. అలా అని మరీ చీప్గా ఏం రావు. మేము 1 గంట వరకు ఏమీ కొనలేదు. అసలు ఇక్కడ ఏమున్నాయా అని ప్రతి స్ట్రీట్ ఇలా తిరిగి చూసాం. ఇక్కడ కొన్ని రాష్ట్రాల సొంత ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఆ ప్రొడక్ట్స్ ఆ స్టేట్లో బాగా ఫేమస్ అన్నమాట. అవేంటంటే పంజాబీ బాందిని గాగ్రాలు, గుజరాత్ పటోలా శారీస్, మహారాష్ట్ర పైతానీ శారీస్, తెలంగాణ పోచంపల్లి చీరలు, తమిళనాడు కాంచీపురం చీరలు, కేరళ ఓణం శారీస్. అలా చెప్పుకుంటూ పోతే మొత్తం దేశంలో సంస్కృతి సాంప్రదాయ వస్త్రాలన్నీ దొరుకుతాయి.
ఇంక మన ఆంధ్రాలో అయితే మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం ఇలాంటి చీరలన్నీ దొరుకుతాయి. ఇవి ప్లాజో టైప్ నైట్ ప్యాంట్స్ అంట. చాలా బాగున్నాయి, రేటు కూడా తక్కువే, జస్ట్ 150 రూపీసే. ఈ షాప్లో డైలీ వేర్ ఐటమ్స్ చాలా తక్కువ రేటుకే పెట్టారు. పిల్లలకి మంచి మంచి జీన్స్లు, లెగ్గింగ్స్, అలాగే కాటన్ ఫ్రాక్స్, టీ షర్ట్స్, నైట్ సూట్స్ అన్ని రకాలు ఉన్నాయి. ఈ కలర్ఫుల్ ఫ్రాక్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అందుకే అక్కీకి, అంశుకి చెరొకటి తీసుకున్నాను. అలాగే ఫుల్ హ్యాండ్ స్వెటర్ టీషర్ట్స్ కూడా 2 తీసుకున్నాను. రమేష్ని వెళ్ళి బిల్లు కట్టమంటే ఏంటి బిల్లు నాకు త్రిల్లు మీకా అన్నాడు. ఏమైనా రమేష్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం ఎక్కువే, మంచి మంచి జోకులు వేస్తూ ఉంటాడు. ఇక్కడ కొన్ని టాప్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో. కాస్ట్ 600 అంట. ఎస్పెషల్లీ వైట్ కలర్ టాప్ అయితే ఎంత ప్రీమియంగా ఉందో అసలు. నాకైతే విపరీతంగా నచ్చేసింది. ఈ డార్క్ గ్రీన్ కలర్ టాప్ని చూడండి, డిజైన్ కానీ కలర్ కానీ ఎంత బాగుందో. ఇక్కడ ఉన్నవన్నీ బాగున్నాయి, కానీ ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఏది వదిలేయాలో అర్థం కావట్లేదు. ఈ షాప్లో అయితే ఇంకా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అసలు ఎన్ని రకాలుగా ఇక్కడ షాప్స్ ఉన్నాయంటే ఒకదాన్ని మించి ఇంకోటి అనేలా ఉన్నాయి. ఇవి చూడండి, పింక్ అండ్ గ్రీన్ కలర్ టాప్స్ అయితే మత్తి పోయేలా ఉన్నాయి. రేటు కూడా 350 అంట. మనం బార్గెన్ చేస్తే ఇంకా తగ్గొచ్చు. ఇవే కాకుండా లోపల ఇంకా మోడల్స్ ఉన్నాయన్నారు వాళ్ళు. సరే చూద్దామని లోపలికి వెళ్తే మంచి పేస్టల్ కలర్స్లో షార్ట్ టాప్స్ ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. షార్ట్ టాప్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడున్న కలెక్షన్ చూడడానికి నా 2 కళ్ళు చాలట్లేదు. అందుకే రమేష్ ఇవి కూడా నేనే తీసుకున్నా. అసలు ఏంటండి వీళ్ళు మనల్ని ఎంతలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. చూసినా ముందు చూసిన దానికన్నా బాగుంది. నా దగ్గర డబ్బులుంటే కనీసం 10-15 అయినా తీసుకునేదాన్ని. ఈ పక్కన ఇంకా షార్ట్ టాప్స్ ఉన్నాయి. అలాగే జీన్స్ జాకెట్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయి. ఫైనల్గా రమేష్ని అడిగా ఎన్ని తీసుకోను అని. నాకు 10 నచ్చాయంటే 9 అక్కడ పెట్టి 1 తీసుకో అన్నాడు. నేను అసలే ఏం కొనాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంటే మా అంశుగాడి ఎకారాలు చూడండి ఏ రేంజ్లో ఉన్నాయో. వీళ్ళు పిల్లలు కాదు, రాకాసి బల్లులు. ఇది ఎల్లో కలర్ మీద వైట్ ఫ్లవర్స్తో ఉన్న లాంగ్ టాప్. చూసారా ఎంత యూనిక్గా ఉందో. ఇక్కడ ఇంకా కొన్ని షార్ట్ టాప్స్ ఉన్నాయి, అన్ని ప్లెయిన్ కలర్స్ లాగా ఉన్నాయి. ఆ తర్వాత దాని పక్కన ఉన్న షాప్కి వచ్చాం. ఇక్కడైతే టీనేజ్ పిల్లలు వేసుకునే క్రాప్ టాప్స్ చాలా పాష్గా ఉన్నాయి. నాకైతే ఈ కింద ఉన్న పింక్ కలర్ టాప్ బాగా నచ్చింది. కాస్ట్ కూడా 300, అందుకే నచ్చేసి తీసుకున్నాను. ఇవన్నీ సెలబ్రిటీస్ తప్ప నార్మల్ వాళ్ళు పెద్దగా వేసుకోరులేండి, కానీ టీనేజర్ వాళ్ళు ట్రై చేయొచ్చు. లోపలైతే టాప్స్ అండ్ బాటమ్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో మతి పోతుంది అసలు. ఇక్కడ డోర్ కర్టన్స్ అయితే చాలా చీప్ రేట్కే పెట్టారు. డిజైన్స్ కూడా బాగున్నాయి. ఈ షాప్లో అయితే పిల్లోస్ అండ్ కుషన్స్ చాలా బాగున్నాయి. ఆ పైన హ్యాంగ్ చేసిన కుషన్ కవర్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ట్రిప్పులకి టూర్లకి వెళ్ళినప్పుడు గుర్తుగా వీటిని తెచ్చుకుంటుంటారు. ఇంకా కొన్ని షాప్స్ ఓపెనే కాలేదు. 4 PM అన్నీ ఓపెన్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ హోమ్ డెకరేటివ్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మన పాత రోజుల్లో వాడే గ్రామ్ ఫోన్స్ అయితే ఎంత బాగున్నాయో. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఉండేది, మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. ఇలాంటివి బయట ఎక్కువగా దొరకవు, చాలా రేర్గా ఉంటాయి. ఎవరైనా కావాలంటే ఇలాంటి చోటే కొనాలి. ఇలా చూస్తూ పోతూ ఉంటే షాప్స్ వస్తూనే ఉన్నాయి. అందుకే చాలామంది వెహికల్స్తో పాటు వస్తున్నారు. నడుస్తూ ఇవన్నీ చూడాలంటే సాహసం అనే చెప్పాలి. అసలు నుమాయిష్ అంటే ప్రదర్శన అని ఉర్దూలో మీనింగ్. అన్నట్లు చెప్పడం మర్చిపోయా. ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఫేమస్, తప్పకుండా ట్రై చేయండి. ఇంత మంచి ఎగ్జిబిషన్ మన హైదరాబాద్లో పెట్టడం చాలా మంచి విషయం. మా బాబుగారితో మాట్లాడి ఇలాంటివి మా అమరావతిలో కూడా పెట్టించాలి. మన ఆంధ్ర వాళ్ళు అయితే సంక్రాంతికి ఇలాంటి వాటిని దుమ్ము దులిపేస్తారు. మాకైతే ఇది మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాం.
అన్నట్లు ఎందుకు ఇంత లేటుగా వచ్చామంటే ఇంక 1 వీక్ మాత్రమే ఉంది, 15th క్లోజ్. అందుకే మనం ఇలా చివర్లో వస్తే బాగా బేరమాడి తక్కువ రేటుకి కొనొచ్చు. ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇప్పుడే మంచి టైం, తక్కువ రేటుకి ఇస్తారు, తప్పకుండా వెళ్ళండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.